ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన మరణ Jesus only. Jesus only. Hallelujah. మనల్ని విడిపిస్తుంది. యేసు రక్తము మాత్రమే ఈ లోకంలో ఉన్న జనులందరికీ కూడా రక్షణ అయి ఉన్నది. కేవలం యేసు రక్తము మాత్రమే ఈ లోక పాపముల నుండి విడుదలను మనందరికీ కూడా ఇస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు వాక్యంలో ఏమని సెలవిస్తున్నారు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఒక్కడే ఈ లోకంలో మార్గం అయి ఉన్నాడు. ఆయన దేనికి మార్గం అయి ఉన్నాడు అని అంటే, మానవులందరూ మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యాన్ని యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలో ఆయన మార్గం అయి ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గం ఈ లోకంలో లేనే లేదు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక రోజు మరణిస్తాడు. ఈ లోకంలో మరణించకుండా ఈ లోకంలో శాశ్వత కాలం జీవించే మానవుడు ఎవరు కూడా ఈ లోకంలో లేనే లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు మరణం వస్తుంది. ఈ క్షణమే మరణం రావచ్చు, రేపే మరణం రావచ్చు, ఎల్లుండే మరణం రావచ్చు. ఎప్పుడైనా సరే ఈ లోకంలో ఉన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న మానవుడు మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోక రాజ్యము, రెండవది నరకము. ఆ యొక్క పరలోక రాజ్యానికి ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా చేరలేడు. ఎందుకు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపములో పోతుంటే, పాపములో పెరిగి, పాపములో బ్రతికి చివరి అదే పాపములో మరణిస్తున్నాడు. ప్రతి మానవుడు కూడా పాపములలో జీవిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి యేసు క్రీస్తు దేవుడు ఇచ్చిన ఆ యొక్క మహిమను కోల్పోయారు. ప్రతి మానవుడు రక్షించలేదు. పాపములలో శిక్షించాడు. ప్రకటించాల్సిన భారవాళ్ళని క్రైస్తవులుగా ఉన్నారు. మనము రోడ్డుకున్న ట్రాఫిక్ జామ్ చేయడానికి రాలేదు, లేకపోతే డ్యాన్స్ చేయడానికి రాలేదు, లేకపోతే ర్యాలీ చేయడానికి రాలేదు. ప్రభువైన యేసు క్రీస్తు గురించి ప్రకటించడానికి మనం ఉన్నామని గమనించండి. మనం ఇష్టానుసారంగా డ్యాన్స్ చేయడానికి కాదు, మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు, మనం ప్రకటించాలని విషయాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసు క్రీస్తుని ప్రకటిస్తున్న యేసు లేని ఏ జీవితమైన అది వెళ్ళలే, యేసు లేని ఏ ప్రయాసమైన అది వెళ్ళలే, యేసు లేని ఏ నడక అయినా అది వెళ్ళలే. రంగం యేసు లేని అది దొరకలే, యేసు లేకుండా నడిచిన దొరకలే, యేసు లేకుండా పరిగెత్తినా దొరకలే, యేసు లేకుండా ఏం చేసినా దొరకలే, యేసు లేని ఏ పంటకైనా దొరకలే, యేసు లేని ఏ కార్యక్రమాలైనా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపో. ఆయన ఒక్కడే లోకంలో సత్యమై ఉన్నాడు, ఆయన ఒక్కడే లోకంలో జీవమై ఉన్నాడు. యేసు క్రీస్తు తప్ప మరొక దేవుడు లోకంలో లేడు, యేసు క్రీస్తు తప్ప మరొక రాజు లోకంలో లేడు, యేసు క్రీస్తు తప్ప మరొక ప్రభువు లోకంలో లేడు. ఆయన మనందరూ యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆయన యొక్క శిలువ బలి యాగం, ఆ యొక్క శిలువ రక్తము ఆయన దేని కొరకు అంటే మన యొక్క పాపముల కొరకే ఆయన యేసు క్రీస్తు ఆయన శిలువలో మరణించి ఆయన రక్తము కాచి మనందరి కొరకు ఆయన యేసు క్రీస్తు ఆయన శిలువలో మరణించాడు. యేసు శిలువలో త్యాగం ఉన్నది, యేసు శిలువలో పరియాగం ఉన్నది, యేసు యొక్క పనిలో ఆ యొక్క పాపములకు క్షమాపణ ఉన్నది. ఎందుకనంటే ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యమై ఉన్నాడు, ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు ఆయన ఒక్కడే మార్గము, ఆయన ఒక్కడే సత్యము, ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. కనుక
యేసు యందు విశ్వాసం ఉంచండి, యేసు యందు నమ్మకం ఉంచండి, యేసు యందు విశ్వాసం ఉంచి మీ యొక్క పాపములను యేసు ఒక్కడే విడిచిపెట్టండి. యేసు ఒక్కడే ప్రభు అయినాడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీ పాపములను విడిచిపెట్టండి, యేసు యందు నమ్మకం ఉంచండి. ఆయన మన పాపములను పరిహరిస్తాడు, ఆయన మన దోషములను పరిహరిస్తాడు. ఈ యొక్క సువార్త వింటున్న మీ అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మీ అందరినీ పిలుస్తున్నది, ఆయన త్యాగం మీ అందరినీ పిలుస్తున్నది, ఆయన ప్రేమ ఈ మధ్యలో ఉన్నది. ఆయన సత్య समाचार नाश होने वाले के लिए मूर्ख है, नाश होने वाले के लिए मूर्ख है, के लिए क्रिया होने वाले के लिए, आजादी होने वाले के लिए उसका खबर शक्ति है, सूर्य की ताकत है, खून की ताकत है, मोहब्बत की ताकत है, शक्ति फिजोल की ताकत है। ये ఆత్మ రక్షించబడుతుంది. ఆయన మరణి ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన మరణ మనందరం కూడా మంచి పోరాటము విశ్వాసంలో పోరాటం, మన విశ్వాసాన్ని కాపాడుకోండి. మనము ఈ లోకంలో మంచి పోరాటంలో పోరాడడం మన పరుగులను గుర్తించాలి. అంతేకాని ఈ లోకంలో వ్యక్తమైన మనం చేస్తూ, వ్యక్తమైన ఆచరిస్తూ, వ్యక్తమైన పరుగులు తింటూ, వ్యక్తమైన మార్గాలు వెళ్తూ, వ్యక్తమైన పరుగులు చేస్తూ మనం ఇంకా క్రైస్తవులు అంటే అది వ్యర్థమే. అది మనల్ని పన్ను చేర్చదు కాదు. నిన్ను నన్ను ఈ లోకం నుంచి పాపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనందరి కొరకు నెరవేర్చిన మరణించి మరి తిరిగి 3వ దినంలో లేస్తూ వచ్చినాడు. అందరూ అనుకుంటారేమో మరణించిన వాడు ఎలా లేస్తారనేసి. దర్శకమైన బైబిల్ వల్ల ఒక మాట వస్తుంది ఏంటంటే ఆయన మరణించినాడు 3వ దినంలో లేస్తూ వస్తాడనే వాగ్దానం ఉంటుంది. ఎలాగైతే మనందరినీ ఆయన రక్షించాలనుకుంటున్నాడు. పాపంలో వస్తున్నాము, మన ఇష్టానుసారంగా లోకానుసారంగా లోకంలో ఉన్న వాటిని ఆరాధిస్తూ, లోకంలో ఉన్న వాటిని రక్షిస్తూ, లోకంలో ఉన్న వాటిలో బతుకుతూ ఉంటాము. అన్నిటి నుంచి మనందరిని విడిపించడానికి, ఆ పాప బంధం నుంచి మనందరిని విడిపించడానికి క్రీస్తు వారు నీ కోసం నా కోసము 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన ఒక రథాన్ని ఆ కలవరి శిలువలో మరణిస్తూ వచ్చినాడు. మనం రాజ్యంలో సుందరములుగా ఉంటాయి. యేసు ఒకటే మార్గమైనాడు, ఆయన తప్ప మార్గం
ఈ లోకంలో నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారు మనల్ని ఒక రోజు మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసు గురించి చెబుతున్న ఆ యొక్క ప్రేమ ఈ లోకస్తులను ప్రేమ ప్రేమ వంటిది కాదు. ఈ యొక్క లోకంలోనూ మీ ఇంట్లోనే ఉండే ప్రేమ వంటి ప్రేమ కాదు. ప్రభువైన యేసు యొక్క ప్రేమ. ఆయన ఏ ప్రేమ గురించి చెప్తున్నారు అని అంటే ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఎలా ప్రేమించాడు అని అంటే మనము ఇంకా పాపములో ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ ప్రేమించాడు. మనం పాపములోనే శాపములోనే అంధకారములోనే చీకట్లోనే ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ ఎంతగానో ప్రేమించాడు. ఆ విధమైన ప్రేమ అది ఎలాంటి ప్రేమ అని అంటే మనందరి కొరకు ఆయన శిలువలో 2 చేతులు చాచి మరణించి అంతగా ప్రభువైన యేసు క్రీస్తు మనందరి కొరకు మరణించాడు. ఆయన ప్రేమ మనం ఏం చేస్తుంది అని అంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మనం మరణించిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఆ యొక్క నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. అటువంటి గొప్ప ప్రేమ మన పట్ల ఉన్నది. ఈ లోకంలో మనం ప్రేమించేవారు ఒకవేళ మనం వెనక చేస్తారు. కానీ యేసు క్రీస్తు ప్రేమ మన మరణం అనంతరం కూడా మనతో వస్తుంది. ఆ యొక్క నిత్య జీవనమే వస్తుంది. ఆ యొక్క శాశ్వత కాలం మనల్ని ప్రేమించి ఆ యొక్క పరలోక రాజ్యానికి ఆ యొక్క ప్రేమ మనందరినీ చేరుస్తుంది. కనుక యేసు క్రీస్తు ఆయన ఏమని సెలవిస్తున్నాడు అని అంటే ఆయన నేనే మార్గములు, నేనే సత్యములు, నేనే జీవనము సెలవిస్తున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా మరణించిన తర్వాత ఆ యొక్క నిత్య జీవనం అనబడే ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఎందుకంటే మనందరికీ పరలోక రాజ్యాన్ని కలిగింది కేవలం ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, పేరు ఉన్నవారు ఉన్నారు, ఎందరో ఉన్నారు. కానీ వారు మరణిస్తే వారి యొక్క చరిత్ర వారి యొక్క సమాజంలో ముగిసిపోతుంది. కానీ వారు ఏ మాత్రం కూడా సాధించలేరు. వారి ఆత్మను కూడా వారు రక్షించుకోలేరు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలో మన యొక్క ఆత్మను రక్షించగల ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు ఉన్నాడు. ఆయన రాజులకు రాజు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నిజమైన సర్వశక్తివంతుడై ఉన్నాడు. ఆయన నిజమైన సర్వ అధికారి అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే లోకంలో మార్గం అయి ఉన్నాడు. ఆ యొక్క మార్గం ఏం చేస్తుంది అని అంటే మనందరం మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ యొక్క మార్గము మనందరినీ కూడా తీసుకుని వెళ్తుంది. కనుక యేసు క్రీస్తు ప్రేమ
ప్రేమ మీ అందరినీ ఆహ్వానిస్తుంది. ఆయన యొక్క ప్రేమ మీ అందరినీ పిలుస్తుంది. ఇదే రక్షణ దినము, ఈ రోజు రక్షణ సమయము. యేసుక్రీస్తు మీ అందరినీ పిలుస్తున్నాడు. నువ్వు ఎంతటి పాపమైనా, ఎలాంటి పాపము చేస్తున్నా, నీ పైన ఎంత ఘోరమైన పాపమున్నా యేసుక్రీస్తు ఎదురు వచ్చి నీ పాపములను కనుక విడిచిపెడితే ఆయన ప్రేమ క్షమిస్తుంది. ఆయన క్షమిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీ అందరికీ ఇస్తాడు కనుక ఆయన వద్దకు రమ్మని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆమేన్.